పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చేయం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండి ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. పనులు దొరకడం లేదు. పనులు దొరుకుతామంటే వర్కర్స్ దొరకరు, వర్కర్స్ దొరికితే పనులు దొరకవు, ఇద్దరు దొరికితే డబ్బులు ఉండవు పని చేయించడానికి. మొత్తం 3 ఉంటే చేయించుకున్న మహానుభావుడు యజమాని మీకు డబ్బులు ఇవ్వడు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి అప్పులు చేస్తే పెళ్ళం మొత్తం ఉన్న ఇల్లు అమ్మేసావు, అపార్ట్మెంట్ అమ్మేసావని సాధిస్తారు. మీలో మీరు బాధపడుతూ ఉంటారు. అష్టమ కేతు అక్కడ కాసుకొని కూర్చున్నాడు కాబట్టి ఈ మాటలు పడే కంటే చచ్చిపోవడం మంచిది అని అనేక సార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒంటరిగా ఉండకండి. ఈ వారమంతా కూడా ప్రబలంగా ఈ యొక్క కేతు మిమ్మల్ని డిప్రెషన్కి, నిరాశకి దింపేయడానికి ఉంటుంది. అలాగే మరి ఈ యొక్క 10 మందితో మీరు కలవండి, పార్టీలు చేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఒంటరిగా ఉండి డిప్రెషన్లకు లోను కాకండి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు అనవసరంగా వ్యధ పొందొద్దు. జీతబత్యాలు పెరుగుతాయి. మీకు ఉద్యోగ మార్పిడి అనేటటువంటిది మీకు కనబడుతుంది. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు చకా మీరు స్పీడ్గా మీరు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి చక్కగా పిల్లల చదువుల విషయమయ్యి పేరెంట్స్ అంతా కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే వివాహాలకి పడుతూ ఉంటారు. మీకు కుంభరాశి వాళ్ళకి, మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి. దూరపు ప్రాంతాలకు మీరు ప్రయాణాలు చేస్తారు. ఆలయాలు, మఠాలకి మీరు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి మరి రావడం జరుగుతుంది. సాధువులు, సన్యాసులతో మీకు సంపర్కం ఏర్పడుతుంది, సాన్నిహిత్యం ఏర్పడుతుంది. నిధులు తవ్వాలి, లేకపోతే మాకు ఆయాచితంగా డబ్బులు రావాలి అని ఇటువంటి వెధవ కబుర్లు చెప్పేటటువంటి మాయగాళ్ళు మీకు కుంభరాశి వారికి తారసపడతారు. మరి అటువంటి వాళ్ళ ట్రాప్లోకి మీరు వెళ్ళకండి. కొన్ని లక్షల కోట్లు ఆర్పి వస్తుంది,
అని మభ్యపెడతారు. ఇది చేయకండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు రాసినటువంటి వాళ్ళంతా కూడా పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులు అవుతారు. కుంభరాశి వారికి మరి ఉద్యోగం వచ్చే ప్రాసెస్లో మీరు ఉంటారు. కానీ వెంటనే కనుక ఈ వారంలో ఉద్యోగాలు రావు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతువు నడుస్తున్నాడు. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు వల్లమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. తంత్ర జ్యోతిషపరంగా ఈ నల్లని బొగ్గుల్ని ప్రవహించేటటువంటి నీటిలో వేయండి. అలాగే ఈ యొక్క కాకికి అన్నం పెట్టండి, మరి గాడిదకు మేత పెట్టండి, గడ్డి పెట్టండి. ఈ విధంగా మీరు తంత్ర జ్యోతిష ప్రకారంగా ఈ చిన్న చిన్న చిట్కాలు, రావి చెట్టుకు నీళ్లు పోయడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు.